ముందుగానే చెప్తున్నాను, ఇది వ్యూస్ కోసమో లైక్స్ కోసమో అయితే అస్సలు కాదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని మీతో జస్ట్ ఇలా షేర్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో గుర్తుంది కదా, ఫస్ట్ సారి నామం వేస్తే మునిగిపోయింది, రెండోసారి మళ్ళీ అదే ఆట అదే రోజున వేస్తే అలా నామం తేలుతుంది. కొన్నాళ్ళకి వేరే పెయింటింగ్ వేస్తున్న దాన్ని సడన్ గా ఎందుకో ఈ పెయింటింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంత బాగా ఇప్పటి వరకు ఎప్పుడు పెయింట్ చేయలేదు నేను. అండ్ ఈ పెయింటింగ్ మీ అందరికి కూడా నచ్చడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. అండ్ మాకు కూడా సేమ్ పెయింటింగ్ కావాలి అని చాలా మంది అయితే కాంటాక్ట్ అవుతున్నారు. అలా ఆర్డర్స్ తీసుకోవడం కూడా జరిగింది. అండ్ రీసెంట్ గా వైకుంఠ ఏకాదశికి నేను వాటర్ పైన స్వామివారి రూపాన్ని ఆర్ట్ గా వేశాను కదా. ఈ ఆర్ట్ తీసేటప్పుడు మిగతా పార్ట్స్ అన్ని బ్రేక్ అయ్యాయి, కానీ ఈ స్వామివారి ఫేస్ మాత్రం అలా తిరుగుతూ ఉంది. 6.5 గంటల పాటు వేసిన ఈ ఆర్ట్ ని 2 days అలానే ఉంచాను స్వామివారిని చూస్తూ. కానీ ఈ ఆర్ట్ ని తీసేటప్పుడు నాకైతే మనసుకు చాలా బాధ అనిపించింది. ఇప్పటి వరకు తిరుపతిలో స్వామివారిని ఒకసారి కూడా నేను దర్శనం చేసుకోలేదు, నీ దర్శన భాగ్యం ఎప్పుడు ఇస్తావయ్యా అని నేను అడుగుతుంటే ఆయనేమో నా చేతులతోనే ఇలా నాకు దర్శనం ఇస్తున్నారు. ఇంకా నేను ఎలా అనుకుంటానంటే సర్వాంతర్యామి కాబట్టి ఈ రూపంలో కూడా స్వామివారి దర్శన భాగ్యం నాకు కలుగుతుంది, అది కూడా నా చేతులతో వచ్చిన ఆర్ట్ నుంచి అని నాకైతే చాలా సంతృప్తిగా ఉంది. స్వామివారిని అలా చేతుల్లోకి తీసుకుంటే నాకు కలిగిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. వీడియోలో నేను కనిపించట్లేదు, కానీ నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అండ్ నేను ఆర్ట్ కలిపేటప్పుడు కావాలని ఫేస్ మాత్రమే రావాలి అని కలపడానికైతే లేదు. మనం చేయి పెట్టి ఇలా తిప్పినప్పుడు మొత్తం ఆర్ట్ కూడా ఒక్కోసారి మునిగిపోతూ ఉంటుంది. అంతేకాని నేనేదో ఎమోషనల్ గేమ్ ఆడుతున్నానని అయితే అస్సలు అనుకోవద్దు. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, నేను కనకదుర్గాదేవి అమ్మవారి ఆర్ట్ ని వాటర్ పైన వేసినప్పుడు సేమ్ ఇలానే జరిగింది. సో ఆ అమ్మవారి ఫేస్ ని చేతుల్లోకి తీసుకుని నా హ్యాపీనెస్ అంతా మీతో షేర్ చేసుకున్నాను. ఆ వీడియోకి చాలా మంది నా ప్లేస్ లో ఉండి నా ఫీలింగ్ ని అర్థం చేసుకుని చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. కానీ కొంతమంది మాత్రం నేనేదో వీడియో వైరల్ అవ్వడం కోసం కావాలని ఇలా చేస్తున్నట్లుగా కమెంట్ చేశారు. అప్పటి నుంచి ఈ ఆర్ట్స్ తీసేటప్పుడు వీడియోస్ లో అందుకనే నేను కనిపించట్లేదు. ఆ కమెంట్స్ చూసి నాకు కాస్త బాధ అనిపించింది. ఎందుకంటే నేను దేవుడి పైన ఉన్న భక్తిని జెన్యూన్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీకు అలా ఎక్స్ప్రెస్ చేస్తే అది నెగిటివ్ గా కనిపించిందా అని డౌట్ వచ్చింది. ఇంకా నాకు నేను ఇలా సర్ది చెప్పుకున్నాను అనమాట. కొన్ని ఎమోషన్స్ అందరికీ అర్థం కావు, ఇంకా నేనేంటో నాకు తెలుసు, ఇంకా ఆ దేవుడికి తెలుసు. అండ్ పాజిటివ్ గా మీరందరూ తీసుకుని ఆ ఫీలింగ్ ని అర్థం చేసుకున్న ఇంత మందికి తెలుసు. ఆ కొన్ని నెగటివ్ కమెంట్స్ గురించి పట్టించుకోకూడదు అని అనుకున్నాను. స్వామివారిని చేతుల్లోకి తీసుకున్నప్పుడు నా హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకుని వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ పెట్టకుండా మ్యూజిక్